Pastor, ఒక సేవకుడు as he was going to the prayer church to the meeting, కూడిక కొరకు మందిరానికి వెళ్తున్నాడు. his house is within the compound. అనగా ఆయన ఇల్లు కూడా ఆ ఆవరణంలోనే ఉంది. As he came out of the house and going, మరి ఆ ఇంట్లో నుంచి ఆయన బయటకు వస్తుండగా he found a hen in his compound. ఆయన ఆవరణంలో ఒక కోడి కనబడింది. కోడి పెట్ట కనబడింది. And then he said, oh, God has given me this. అబ్బా దేవుడి కోడి పెట్ట నాకు ఇచ్చాడు అనుకున్నాడు. He knows our need. మన అక్కర ఆయనకు తెలుసు. So he caught hold of it. దాన్ని పట్టుకున్నాడు. And put it under the basket. దాన్ని గంప కింద పెట్టాడు. And then he told his wife, ఆ భార్యతో అన్నాడు కదా, see how gracious is our Lord. మన దేవుడు చూసావా ఎంత కృపగలవాడు. He has given us chicken today. ఈ రోజు మనకు చికెన్ ఇచ్చాడు. I am going for the meeting and make nice chicken curry. మరి నేను కూడికకి వెళ్ళొస్తాను, మంచి చికెన్ కర్రీ కూర చేసి వండి పెట్టన్నాడు. And then he goes to the meeting. ఆయన కూడికకి వెళ్ళిపోయాడు. Then she also goes to the meeting. ఆమె కూడా కూడికి వెళ్ళింది. And then he was talking about the same thing, do not covet. మరి దురాశ పడకుడి, పేరాశ ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. వల్ల గుద్ది చెప్తా ఉన్నాడు. Do not covet. దురాశ పడకుడి, పరుల సొమ్ము ఆశించవద్దు. పరుల సొమ్ము ఏది ఆశించవద్దు. When he was giving that word, ఆ విధంగా వాక్యం అందిస్తున్నప్పుడు God spoke to his wife. దేవుడు తన భార్యతో మాట్లాడినాడు. Do not covet. దురాశ పడద్దు, పరుల సొమ్ము ఆశించవద్దు. పరుల సొమ్ము ఆశించవద్దు. పరుల సొమ్ము ఏది ఆశించకూడదని God spoke to her. దేవుడు ఆమెతో మాట్లాడాడు. In the midst of the meeting she got up and went to his house. మరి కూడిక మధ్యలోనే ఆమె లేచి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. Then pastor thought she is now going to cook nice chicken for me. ఇక్కడ మరి నిలబడి సేవకుడు అనుకుంటున్నాడు మంచి కోడి కూర చేయడానికి వెళ్తుంది అనుకున్నాడు. పోయి ఆ పెట్టను వదిలేసింది. ఆమె వదిలి ఆ పెట్టను గంప తీసి వదిలేసింది. ఎందుకంటే దేవుడు మాట్లాడినాడు కదా. ఎందుకంటే దేవుడు ఆమెతో మాట్లాడినాడు. పరుల సొమ్ము ఆశించవద్దు. పరుల సొమ్ము ఆశించవద్దని. కూడిక అయిపోయిన తర్వాత ఆయన వెళ్తున్నాడు. There is no smell of chicken curry. ఏంటి కోడి కూర వాసన రావట్లేదు ఏంటి అనుకుంటున్నాడు. మటన్ కర్రీ వండితే వాసన ఉండదు, కానీ చికెన్ కూర వండితే వాసన ఉంటుంది. మటన్ కూర వండితే వాసన అంతగా రాదు, కానీ చికెన్ కూర కోడి కూర వండితే వాసన వస్తుంది. గుమగుమ వాసన రాలేదు. ఆ గుమగుమ వాసన రాలేదు. చికెన్ చేయలేదా? ఏంటి చికెన్ చేయలేదా అని అడిగాడు. అరే నువ్వు వాక్యం చెప్పినావు కదా. నువ్వు వాక్యం చెప్పావు కదా, డు నాట్ కవెట్. పరుల సొమ్ము ఆశించవద్దు అని. సో గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడినాడు. ఐ లెట్ ది హెన్ గో. నేను ఆ కోడి పెట్టను వదిలేసినాను. బికాజ్ దట్ ఇస్ నాట్ అవర్స్. ఎందుకంటే ఆ కోడి పెట్ట మనది కాదు. ఇరుగు పొరుగు వాళ్ళది వచ్చింది మనకు. అది ఎవరిదో పొరుగు వాళ్ళదో ఇరుగు వాళ్ళదో మనకు తెలియదు. అది తప్పు కదా. అది తప్పు కదా. నేను వదిలేసినాను అని చెప్పి. అందుకు నేను వదిలేసాను అయ్యా అనింది. ఆయన తల కొట్టుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి. చెప్పేది మనకు కాదే. చెప్పేది మనకు కాదే, వాళ్ళకి అర్థమవుతుందా? దేర్ కుడ్ బి. మరి జ్ఞానం ఉండొచ్చు, కానీ దాన్ని నెరవేర్చే విధానం ఉండదు.